This is a Teja News Television broadcast. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కేంద్రాల వద్ద పోలీసులు మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు. విద్యార్థులు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అధికారులు విద్యార్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు. వాటర్ బాటిల్స్తో సహా ఎటువంటి వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 7 ప్రభుత్వ పాఠశాలలు, 22 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 6,067 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఎంఈఓ తెలిపారు. విద్యార్థులకు ఉదయం 9:10 హాల్లోకి అనుమతించగా పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సైబర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి వివరాల ప్రకారం కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంది. పరీక్షా కేంద్రాల 200 మీటర్ల పరిధిలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశించారు. 5గురికి పైగా ఒకే చోట గుమిగూడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.